నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఐసిఐసిఐ లంబోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం వల్ల ప్రాణాపాయం ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుందని లోకేష్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారని, రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని లోకేష్ కోరారు. సో మన భారతదేశం వికసిత్ భారత్గా 2047లో అడుగు పెట్టాలని మనందరం ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు రెగ్యులర్గా మేము చేసే రక్తదాన శిబిరాల్లో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరం కలిసి రక్తదాన శిబిరం మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకు ఈ రక్తదానం గురించి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే, సో భారతదేశంలో రక్తం కొరత ఉండి చాలామంది చనిపోతున్నారు. అలాంటి వారిని మనలాంటి వాళ్ళే కాపాడాలా. ఎందుకంటే అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. దాంతోపాటు రక్తదానంతో పాటు మనము అవయదానం కూడా చేయొచ్చు. చనిపోయిన తర్వాత మనం బ్రతుకున్నప్పుడు కూడా అవయదానం చేయొచ్చు. సో అవి కూడా అందరూ పాటుపడాలా. ఎందుకంటే భారతదేశంలో అవయవాలు లేక జీవనదానంలో ఎన్రోల్ చేసుకోక నోటాల రిజిస్టర్ కాక చాలామంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఆగస్టు 3వ తారీఖున కూడా మనము జాతీయ అవయదాన దినోత్సవం చేసుకున్నాము. ఆగస్టు 13వ తారీఖున ఇంటర్నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే చేసుకున్నాము. సో అవయదానం గురించి కూడా మనందరం పాటుపడదాం. మన దేశాన్ని ఉన్నతిగా నడుపుదాం. మన తోటి వారికి మనం జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ ఈరోజు ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా అందరికీ మిత్రులకు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం కోసం. బ్లడ్ అనేది ఎంత అవసరం ఉంది అనేది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము ఆ పెయిన్ ఏంది అనేది తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడ బ్లడ్ డొనేట్ చేయాలా అనే విషయం కూడా తెలియడం లేదు. అలాంటి వారి కోసం ఒక సూచనప్రాయంగా ఈ ఐసిఐసిఐ లంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. యువతకు ఏమేం చేయాలనే దానికి కూడా వారి వంతు సహకారం అందిస్తున్నారు. ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది, మనం దేశానికి ఉపయోగపడిన వాళ్ళమవుతాము. ఇప్పుడు బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అని చాలామంది అనుకుంటున్నారు. ఏం కాదు, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కాబట్టి ఈ జనాలకు తెలియడం కోసము ఈ బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రక్తదాతలు కండి, ప్రాణదాతలు కండి, రక్తం ఇవ్వండి, ప్రాణాలు కాపాడండి. ఇది మాకు 2004 నుండిగా నేను బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. చిరంజీవి గారు పిలుపు మేరకు అప్పుడు మేము పార్టీలో ఉండి ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేట్ చేసుకుంటూ వచ్చాము. కానీ మాకు తెలిసినంత పరిధిలో వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకు కూడా బ్లడ్ ఇవ్వండి, మీరు కూడా ప్రాణదాతలు కండి అని చెప్పి చెప్తున్నాము. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలోని కొమ్మారెడ్డి స్కూల్లో సంస్కృతి సాంప్రదాయబద్ధంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. పాఠశాలలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ఎల్కేజీ నుండి 2వ తరగతి వరకు గల విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందరినీ అలరించిన విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని కొట్టడానికి ప్రయత్నించిన విద్యార్థులు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులకి చదువుతో పాటు మన పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలియచేయాలనే ఉద్దేశంతో ఇటువంటి వేడుకలు నిర్వహిస్తున్నామని, శ్రీకృష్ణుడు ప్రపంచానికి భగవద్గీత ద్వారా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఎలా జీవించాలో తెలియజేశారని వివరించారు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అలరించిన విద్యార్థులందరికీ మెమంటోలను బహుకరించారు. అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పార్టిసిపేషన్ ప్రైజ్లను ఉట్టి కొట్టిన విద్యార్థి జి మానస్ కుమార్కు 516 రూపాయల నగదును మరియు మెమంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్, అలాగే స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ KSVG శోభ, యంగ్ డైరెక్టర్ అలాగే కొమ్మారెడ్డి చైతన్య, వైస్ ప్రిన్సిపల్ కొమ్మారెడ్డి హరిణి గారు, అలాగే HM ఎన్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కి నిర్వహించినట్లు తెలిపారు. దోపిడీకి మొత్తం 7 వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. బైకులపై వచ్చి దోపిడీ చేసి మళ్లీ బైకులపైనే పరారయ్యారు. నకిలీ నెంబర్ ప్లేట్లతో వచ్చి చోరీకి పాల్పడి ఆ తర్వాత వాటిని మార్చుకున్నారు. నగర శివారులో భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకుని దోపిడీకి పాల్పడ్డారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో పరారయ్యారు. ఈ ముఠా గతంలో కోల్కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు. 2 ఏళ్లుగా హైదరాబాదులో ఉంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ బీహార్ ముఠా హైదరాబాదులో చేసిన తొలి చోరీ ఇది. ఇతర రాష్ట్రాల కూలీలను నియమించుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కూలీలకు ఏవైనా నేర చరిత్ర ఉందా అని ఆరా తీయాలి. లేబర్ సప్లై ఏజెన్సీలు తమ వద్దకు వస్తున్న వారి వివరాలు మాకిస్తే బాగుంటుందని వినీత్ తెలిపారు. ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరు కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రీకి చేసిన ఆ ఖజానా జ్యువెలర్ షాప్కి వెళ్తారు. ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. సో వీడు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నీ వాడి వాడిని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్స్లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇనిషియల్లీ ఇది మన ఫస్ట్ 24 అవర్స్లే ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల. అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక 48 అవర్స్ పడింది. తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాము. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సిపి సార్ ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో జరిగింది. సో ఈ జ్యువెలరీ షాప్స్కి ఇలాంటి గ్యాంగ్స్లో వెళ్ళడం కోల్కతాలో, వెస్ట్ బెంగాల్ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము. సో వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా. అలాగే ఒక ఇంట్రూషన్ అలార్మ్ ప్యానల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ మొత్తం 24 అవర్స్లో ఐడెంటిఫై చేస్తూ అలాగే ఒక 48 అవర్స్లో వాళ్ళని దగ్గర వెళ్ళి మనం ఇంత తొందరగా చేసిన దానికి ఎంటైర్ అవర్ లా అండ్ ఆర్డర్, ఎస్ఓటి, క్రైమ్స్ ఆల్ టీమ్స్ని కూడా సిపి గారు ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో కొలువైన వేణుగోపాల స్వామిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టంను దాటి పొంగి ప్రవహిస్తోంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 20 అడుగులు చేరుకుని 5 అడుగులపై వరద నీరు ప్రవహిస్తోంది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు ఆదేశించారు. కొణిజర్ల మండలం తీగల బంజరు వద్ద పడిగేరు వాగు అంజనాపురం వద్ద పొంగుతున్న వాగు పొంగి ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఎన్కూరు వెళ్లే రహదారిలో వాహన రాకపోకలు పోలీసులు నిలిపివేశారు. దీంతో 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కనపడదు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని అనంతగిరి క్షేత్రంలోని శ్రీకృష్ణ గీతా మందిరం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే ఆలయ ధర్మకర్త యానకి పెంచలయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బోవిల సుబ్బారెడ్డి, సెక్రటరీ బోవిల నందగోపాల్ రెడ్డి, క్యాషియర్స్ చెన్నుపల్లె రమణారెడ్డి, గోనుగంట వెంకట సుబ్బారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్య కనుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ అష్టమిని పురస్కరించుకొని మౌనానంద స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ స్వామి వారి సన్నిధిలో వేకువజాము నుండే సుప్రభాత సేవ, అభిషేకం, శాశ్వత సభ్యుల గోత్ర నామాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, రుద్ర హోమం, నవగ్రహ హోమం స్వామివారికి నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తుల నడుమ రుక్మిణీదేవి శ్రీకృష్ణుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులతో ఘనంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమం అనంతరం భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. సౌమనస్యమస్తు అక్షరం చారిష్టం చాస్తు పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు సౌమనస్యమస్తు అక్షరం చారిష్టం చాస్తు పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు సౌమనస్యమస్తు అక్షరం చారిష్టం చాస్తు ఓం అర్చత ప్రార్చత ప్రియమే భాసో అర్చత అర్చంతు పుత్రగా ఉపపురం విష్ణర్చత అర్చత ప్రార్చత అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామం నుండి నాతవరం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. సుమారు 150 ట్రాక్టర్లతో డి ఎర్రవరం నుండి నాతవరం బస్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చింతకాయల రాజేష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సక్సెస్ పథకాలు అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందజేస్తారని తెలిపారు. మొదటి విడతలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,000 రూపాయలు జమ అయిందని, రెండో విడతలో మరో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు జమ అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోని ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా 5 సంవత్సరంలో ఇచ్చారు. మొదటి తల్లికి వందనం, దాని తర్వాత స్త్రీ శక్తి, నిన్న ఫ్రీ బస్ ఇచ్చారు, స్త్రీ శక్తి అని చెప్పేసి ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత పెన్షన్ ఇచ్చారు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇప్పుడు ఇచ్చారు. మనకి రైతులందరికీ 20,000 చొప్పున, మనకి 35,000 మంది రైతులు ఉన్నారండి నర్సీపట్నం నియోజకవర్గంలో. 25,000 చొప్పున 20,000 చొప్పున ఇవ్వడం జరిగింది. దాంట్లోని 3 విడతలు, మొదటి విడత 7,000, రెండో విడత 7,000, మూడో విడత 6,000 ఈ పద్ధతిలోని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోని ఇవ్వడం జరుగుతుందండి. సంవత్సరంలోకి రైతులందరికీ 20,000 రావడం జరుగుతుంది. మనకి సుమారుగా 34,822 మంది రైతులు ఉన్నారు. మొదటి విడత, రెండో విడత ఇన్స్టాల్మెంట్స్లోని మనకి తొందరలోనే పడుతుంది. రెండో విడత కూడా
24 కోట్లు టోటల్గా, అంటే మూడు విడతలు పడ్డాక 64 కోట్లు. ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రైతుకి భరోసా, అదే రైతు అన్నదాత సుఖీభావంలోని పడుతుంది. సంక్షేమం అనే పేరుతోటి సంక్షోభాన్ని సృష్టించి ఎలా వెళ్ళాలో ఎలా ప్రయాణం చేయాలో తెలియని పరిస్థితుల్లో 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి పనిని కూడా నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొచ్చి 5,96,00,000 రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి. మనం చెప్పినట్లుగా మన యువ నాయకులు లోకేష్ బాబు చెప్పినట్లుగా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు సృష్టించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా అన్ని సూపర్ 6 లో మనం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఫేజ్డ్ వైజ్ వరుసగా ఒకటి నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము రైతులకి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద మనం ఎంత డబ్బు ఇచ్చామో ఒకసారి మనన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మండలంలో 10,575 మంది రైతులకు 7,16,00,000 రూపాయలు పైచిల్ డబ్బు జమ అయింది అని చెప్పడం మన 2వ తారీఖుని ప్రకటన జరిగింది. అలాగే మన నియోజకవర్గం చూసినట్లయితే 35,000 మంది రైతులకి 23,90,00,000 రూపాయలు జమ అయింది. సో ఈ రకంగా ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలి. ఆ రకంగా ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తుంటే రైతుల్లో అన్నదాన సుఖీభావం మీద ఎంత ఉత్సాహం ఉందో, ఈ ప్రభుత్వం రైతుల మీద చూపిస్తున్న ప్రేమ ఏంటన్నది ఈ రోజు నిదర్శనం అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. సూపర్ 6 హామీ ఇచ్చాం. సూపర్ 6 ఇట్టయిందా లేదా? అన్నా ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఏదైతే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా ఏదైతే హామీ ఇచ్చామో రైతుల ముఖాల్లో చిరునవ్వు అందించాలన్న ఉద్దేశంతో మొన్న 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. దానికి బాసటగా రోజు రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి మనం మంచి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉందని చెప్పి రైతుల ముందు రావడం చాలా సంతోషకరం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ 6 పథకాల్లో ఒకటిగా రైతు భరోసా కార్యక్రమాన్ని మన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చినందుకు రైతులందరూ ఎంతో సంతోషించి మన చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని అభినందించి ఈవేళ రైతులందరూ ట్రాక్టర్లు వేసుకుని సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలోని కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా సీఎం సార్కి, పిఎం సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ రైతులందరూ ఈ విధంగా మరి నర్సీపట్నం కౌన్సిలర్ రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో, నందిపల్లి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో, అలాగే కరగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీగా నాతవరం వరకు వచ్చి సీఎం సార్కి, పిఎం సార్కి మరి థ్యాంక్స్ చెప్పినందుకు రైతులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. మరొకసారి నిరూపితం అయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు గురించి ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక సంక్షేమ పథకాలు, ఇక తాండవ ప్రాజెక్టుకు సంబంధించి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు దాంట్లో పూడికీత అవనియండి, లైనింగ్ అవనియండి, అదేవిధంగా గేట్ అవనియండి, అనేక అభివృద్ధి పథకాలు కూడా చేయడం అనేది జరిగింది. కూడా అమలు జరిగింది. అదేవిధంగా ఇవాళ మొన్న తాండవ నీరు వదలడం జరిగింది. రైతుల్లో చిన్న అపోహించారు రైతులు, గేట్లు లెక్కలేదని చాలా పొరపడింది. అది ఎంతంటే ఇవాళ నీరు కూడా వదలడం జరిగింది. గేట్లు లేకపోవడం కాదు, సైక్లోన్ వల్ల ఆ నీరు అందగా స్పీకర్ గారే ఆర్పీడమని చెప్పడం జరిగింది. తలుపులు లేకపోవడం లేదు, తలుపులు లిగిస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు మాటలన్నీ కూడా పుకార్లు వెళ్ళకూడదు. ప్రభుత్వం దగ్గర నుంచి చెప్పి అందరికీ మనం చేస్తున్నాను. అలాగే గ్యాస్ విషయం తెలియండి, అలాగే అన్ని కార్యక్రమాలు బస్సు విషయం కూడా నేను సాయంత్రం ఓపెన్ చేయడం జరిగింది. అయినా
ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ ఆశీస్సులు ఇవ్వాలని వారి పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అయ్యనపోతే అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.